తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత సురేష్ బాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గానికి వచ్చిన ఆదాయాన్ని ఎమ్మెల్సీ భరత్ కాజేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఆదాయాన్ని వైసీపీ ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గండికొట్టారని టీడీపీ నేత సురేష్ బాబు ఆరోపించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019-2020 సంవత్సరానికి సంబంధించి 24 లక్షల ఆదాయం రాగా 2020-2021లో 28 లక్షల ఆదాయం వచ్చింది. ఇక 2021-2022లో 44 లక్షల ఆదాయం రాగా 2022-2023లో 93 లక్షల ఆదాయం వచ్చింది. కాగా 2023-2024 సంవత్సరంలో 11,50,000కు మున్సిపాలిటీ ఆదాయం ఎలా తగ్గిందని ప్రశ్నించారు. వేలంకు కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా వారికి కావలసిన వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరూ గమనించాల్సిన విషయం, కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేసిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో ప్రతిసారి గేట్ కలెక్షన్ అనేది ఉంటుంది. వారపు సంతదోటి, దినసరి కూరగాయల మార్కెట్ ఒకటి, ప్రైవేట్ బస్సులకు సంబంధించిన ఒకటి, అదేవిధంగా నాన్ వెజ్ జంతు వధశాలకు సంబంధించి 4 వేలాలు వేస్తారు. 4 ప్రతిసారి వేలం వేసి ఎవరైతే ఎక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఆ ఒక గేట్ ఇచ్చే ఆనవాయితీ మొదటి నుంచి కూడా ఉంది. దాన్ని మీరు వరుసగా ఈ 4 సంవత్సరాలు చూస్తే మొదట 2019-20 సంవత్సరంలో ఆ గేట్ వసూలు 24 లక్షలు ఆదాయం మన మున్సిపాలిటీకి వచ్చింది. నెక్స్ట్ సంవత్సరం 2021 చూస్తే 28 లక్షల వరకు ఆదాయం ఉంది. నెక్స్ట్ 21-22 చూస్తే 44 లక్షలు, అది 93 లక్షలకి పెరిగిందనమాట. అంటే అంచెలంచెలుగా ఇయర్కి మున్సిపాలిటీకి గేట్ ద్వారా ఆదాయం అంటూ పెరుగుతూ వచ్చింది. మొదట 20 లక్షల నుంచి మొదలై లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 93 లక్షలు. అంటే ఈ సంవత్సరం అది ₹1 కోటి దాటుంటుంది యాక్చువల్ కరెక్ట్ ప్రాసెస్ మీరు చేస్తుంటే. కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కానీ, ఇన్ఛార్జ్ భరత్ గారు కానీ, ఇంకోరు కానీ దీన్ని వాళ్ళ స్వలాభానికి వినియోగించుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలందరికీ మేమేదో ఘనకార్యం చేసామని చెప్పి చెప్పుకునే ఒక ఉదాహరణ ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఒక్కసారి 93 లక్షలు ఉన్న ఆదాయం ₹1 కోటి దాటాల్సింది పోయి ఆల్ ఆఫ్ అ సడన్ ఈ 23-24 వచ్చేసరికి 11,50,000 పడిపోయింది. అది ఎందుకు పడిపోయింది అని చెప్పి చూస్తే గేట్లో పాల్గొనేదానికి చాలామంది వేలానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళకు కావాల్సిన ఒక గిరిధర్ అనే వ్యక్తి గతంలో రెస్కోలో డబ్బులు తీసుకుంటూ రాజన్న క్యాంటీన్లో పనిచేస్తూ సస్పెన్షన్కి గురైన గిరిధర్ పేరు మీదే ₹11,50,000 ఈ 4కి కలిపి టెండర్ ఇచ్చేసినట్టు ఆయనకి గేట్ కలెక్ట్ చేసుకునే ఇది చేసినట్టు రాసేసుకున్నారు. పైపెచ్చు మిథున్ రెడ్డి గారు మిగిలిన 75 లక్షలు ఏదైతే ఉందో దానంతా మిథున్ రెడ్డి గారే కట్టేస్తారని చెప్పి కూడా వాళ్ళ సాక్షి పేపర్లని అనౌన్స్ చేయడం మీ అందరూ చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, చిరు వ్యాపారాలకు ఆసరా అని చెప్పి కుప్పంలో గేట్ వసూలు రద్దు, ఏడాది మొత్తం ₹75 లక్షలు చెల్లించిన ఎంపీ మిథున్ రెడ్డి, ఆనందం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు అని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకున్నారు. అంటే 75 లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినట్టు వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో పొందుపరిచారు. వాస్తవానికి ఎంక్వైరీ చేస్తే మిథున్ రెడ్డి గారు ఒక పైసా కూడా కట్టలేదు. ఒక పక్క మిథున్ రెడ్డి గారు డబ్బులు కట్టకుండా, చిరు వ్యాపారాలని గేట్ కలెక్ట్ చేయకుండా మన మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున గండి కొట్టడమే కాదు, ఆదాయానికి గండి కొట్టి ఎంతో అభివృద్ధి చెందాల్సిన మన మున్సిపాలిటీ అభివృద్ధిలో వాళ్ళు అనవసరంగా అభివృద్ధిని కుంటు చేయడమే కాకుండా పైపెట్టు జనాల్ని మోసం చేస్తూ, వ్యాపారస్తులను మోసం చేసి ఆయన డబ్బులు కట్టినట్టు ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు, రెడ్డప్పరెడ్డి గారు, భరత్ గారు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు కూడా. మరి దీన్ని మీరు పెద్ద ఎత్తున మీరందరూ ప్రజలు గమనించాలని, మున్సిపాలిటీకి ఈ 75 లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినంటే ఈ 75 లక్షలతో ఏదో ఒక పేదవాడికి ఒక కాలనీకి రోడ్డు వేసిండొచ్చు, లేదంటే లైట్లు వేసిండొచ్చు, డ్రైనేజ్ కట్టిండొచ్చు. ఎంతో అభివృద్ధి వెనుకబడిన వర్గాలకు ఎంతో స్లమ్స్ ఉన్నాయి మన ప్రాంతంలో. వాటిని ఆధునీకరించేదానికి కూడా ఈ 75 లక్షలు ఉపయోగపడేది.
అవన్నీ చేయకపోగా గండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలకు అబద్ధాలు చెప్తూ గేటు వసూలు చేయకపోవడానికి కారణం మేమే అని చెప్పి నేను కట్టేశానని చెప్పి ఆయన చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమో కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది ప్రజల డబ్బుల్ని వాడుకోవటం కాదా? రావాల్సిన ఆదాయం 1 కోటి రూపాయలు ఉంటే కేవలం 11,50,000కి దాన్ని తగ్గించడం అనేది ఎంతో దారుణమైన మోసమో ఒకసారి మీరందరూ ఆలోచించండి. అలా మోసం చేయడమే కాకుండా పైపెచ్చు నేను కట్టేశానని చెప్పి ఒక ఎంపీ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన సొంత పత్రికలో కట్టేశారు అని చెప్పి కడతారని కూడా కాదు కట్టేశారని చెప్పి రాయటం అనేది ఎంతవరకు నిజమో ఎంతవరకు సమంజసమో మీరందరూ గమనించాలి. దీన్ని ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ విజ్ఞతతో తెలియకుండా సీక్రెట్గానే వాళ్ళకే ఇచ్చుకోవాలనే ఒక కుట్ర కూడా వాళ్ళు చేస్తున్నారని చెప్పి కూడా తెలిసింది. దాన్ని కూడా ఈ ప్రెస్ మీట్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 మందికి తెలిసే విధంగా గేటు నిర్వహణ గేటు వేలం వేయాలని 10 మంది పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికి తగిన విధంగా గేట్ని వసూలు చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆ ట్యాక్స్ని కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి మేము గట్టిగా ఈ సందర్భంగా డిమాండ్ అయితే మాత్రమే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి వైపు పయనిస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఓటును చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి వైపు పరుగులెత్తించేటట్టు చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. 2 లక్షలు చూపించారు. నేను 2018లో సర్పంచ్గా దిగిపోయేటప్పటికి ఆదాయం 11 లక్షలు ఓన్లీ కుప్పం గ్రామ పంచాయతీకి. ఒక గ్రామ పంచాయతీకి 11 లక్షలు. అందులో 5 లక్షలు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ కొన్ని వందల బోర్లు వేస్తూ ప్రజలకి సేవ చేసాం. మంచినీళ్ళు అప్పుడు మేము వేసిన బోర్లో నీళ్ళు వస్తాను. మున్సిపాలిటీ అయిన తర్వాత దీనికి అడిషనల్గా 7 పంచాయతీలు కలిసినాయి, మేజర్ పంచాయతీలు. అందులో సపా కంపెనీది మనకే వస్తుంది, ఆర్బీ టెక్స్టైల్స్ మనకే వస్తుంది, మన పక్కన సైబర్ డైనమిక్స్ మనకే వస్తుంది, ఇప్పుడున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మనకే వస్తుంది, షాహీ గార్మెంట్స్ మనకే వస్తుంది, ఇవి పోను గ్రానైట్ ఫ్యాక్టరీస్ పక్కన మనకే వస్తుంది. కాబట్టి ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతా ఉంది? ఈ ఆదాయం ఎక్కడ పోతా ఉంది అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తూ మున్సిపాలిటీలో ఒక్కసారికి 2 సార్లు ట్యాక్స్ కట్టించుకుంటూ ఇల్లు లేని ఖాళీ జాగాలకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మేము ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదంటే ఎవరికి మీరు నమ్ముతున్నారు? ఎవరికి చెప్తున్నారు? 2018 ఉన్నటువంటి 11 లక్షల ఆదాయాన్ని పెంచుకుంటూ నాకు తెలిసి ఈ 8 పంచాయతీలు కలిసి సుమారు 2-3 కోట్ల ఆదాయం తేవాల్సింది పోయి మళ్ళీ తిరోగణంలో 11 లక్షలు చూపిస్తే మీరు డబ్బులు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తున్నారా, లేదు మీకు మున్సిపాలిటీ పేరు చెప్పి కలెక్ట్ చేసి ఇండ్లకు తీసుకెళ్తున్నారా? అర్థం కాని పరిస్థితి. కాబట్టి కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ పెద్ద మనసుతో ఆలోచించి డబ్బులు ఎంత కడుతున్నామో, ట్యాక్స్ ఎంత మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుందని ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మనకి మంచి చేస్తారనేటువంటి ఆలోచన చేసి మీ నాయకుడిని ఎన్నుకోవాలని. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.